శ్రీనివాస్ గారు ఆడియో వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఎస్ ఎస్ ఎస్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? టీడీపీ ఇప్పుడు తెలంగాణలో పాకవేయడానికి, తెలంగాణలో బలం పెంచుకోవడానికి ముందుకెళ్తున్నామని చెప్పి మహానాడు వేదికగా మరి నారా లోకేష్ అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడే కాదు, గతంలో కూడా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో కూడా మాట్లాడుతున్నారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. నెక్స్ట్ తెలంగాణలో మనం ముందుకెళ్ళబోతున్నాము కార్యకర్తలతో మీటింగ్ లో కూడా. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు తెలంగాణలో బీజేపీ టీడీపీ మళ్ళీ ఎంటర్ అయితే? టీడీపీ అనేది ప్రధానంగా అది పూర్తిగా ఆంధ్ర వలసవాద పార్టీ అది. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు తెలంగాణలో ఉండేవి. దాని వేర్లు ఎప్పుడు తెలంగాణలో లేవు, దాని వేర్లు ఆంధ్రాలోనే పాదుకొని ఉన్నాయి. టీడీపీ పరిపాలనలో జరిగిన నష్టం, టీడీపీ పరిపాలనలో తెలంగాణ జరిగిన దోపిడీ, వనరుల దురాక్రమణ, తెలంగాణ పట్ల జరిగిన అవమానం, తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి రాజ్యహింస, చివరికి అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించడం, ఇదంతా కూడా ఆ పార్టీ తెలంగాణ పట్ల ఎంత వ్యతిరేక వైఖరిని కలిగి ఉందో, ఎంత దోపిడీ స్వభావాన్ని కలిగి ఉందనడానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహాన్ని మైత్రివనంలో తిరిగి స్థాపించడం ద్వారా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ యొక్క పునరాక్రమణను ప్రకటిస్తున్నాడు తెలంగాణలో. మేము రీకాంకర్ చేయబోతున్నాం తెలంగాణను అని అక్కడ లోకేష్ ప్రకటిస్తున్నాడు, ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు. పైగా రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడుతూ అన్నాడు, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చండి, తెలుగుదేశం గద్దెలు పునర్నిర్మించండి అని అన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే బీఆర్ఎస్ ను పూర్తిగా అంతమొందించి ఒక రాజకీయ శూన్యతను సృష్టించి దాంట్లో తిరిగి తెలుగుదేశం పార్టీని ప్రతిష్ఠించాలన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంకల్పం. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనుజ్ఞ మేరకే కాంగ్రెస్ లో చేరినాడు. ఒక వ్యక్తి తన పార్టీ టీడీపీ మీరు చెప్పిన దాని ప్రకారమే కాంగ్రెస్ గతంలో కూడా ఏదైతే టీడీపీ సపోర్ట్ తో గెలిచింది అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు టీడీపీ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఏ విధంగా ఉండబోతుంది రాజకీయం? డెఫినెట్ గా టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ మూడు శక్తులు ఒకటై తెలంగాణలో పోటీ చేస్తాయని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా తెలంగాణ స్పృహను ముందు నిర్వీర్యం చేస్తే వాళ్ళు తెలంగాణలోకి రావడం గాని, పోటీ చేయడం గాని, గెలుపు అవకాశాల్ని మెరుగుపరచుకోవడానికి గాని అవకాశాలు ఉంటాయి. అందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫెసిలిటేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఆంధ్ర విగ్రహాలు పెడుతున్నాడు, దాంట్లో భాగంగా ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నాడు, దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తిరిగి అవసరం అంటున్నాడు, దాంట్లో భాగంగా గోదావరి జలాల్లో ఆంధ్ర దోపిడీ చేస్తుంటే పెదవి విప్పకుండా ఉంటున్నాడు, యుద్ధం చేయకుండా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా పైగా సమైక్య రాష్ట్రంలోనే బాగుండే అని మాట్లాడాడు. నిధులు, నీళ్లు, నియామకాలు అనేవి తెలంగాణ ప్రజల నినాదం కాదు అన్నాడు. జై తెలంగాణ అనడం మానేసినాడు. కూటమి కడితే ఆ కూటమికి మీరు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తే నేను అనను. ఇవాళ కాంగ్రెస్ లాగా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహాన్ని పెడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నట్టు? ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పైగా ఇవాళ బీజేపీకి మద్దతుగా నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టడం ఏమిటండి? ఇది విడ్డూరంగా లేదా? ఇది విపరీతంగా లేదా? తెలుగుదేశం పార్టీ కూడా చూస్తున్నారు శ్రీనివాస్ గారు. ఏదైతే మొన్న ప్రధాని మోదీ వచ్చినప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో బీజేపీ అధికారంలో రాబోతున్నారు కాబట్టి 6 నెలల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. ఎవరు ఏ పార్టీతో ఉంటారో, ఎవరు ఏ పార్టీతో అంటే ఏ పార్టీతో పొత్తులోకి వస్తుందో కూడా ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్ నుంచి అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. సో ఇదేమన్నా బీజేపీ అధికారంలోకి రావడానికి కదుపుతున్నటువంటి పావులు అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలిసింది ఎవరిని? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని. వీళ్ళని కలిశాడు, మంతనాలు జరిపారు, వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఒక రూపం వచ్చిందని అనుకోవటం లేదు. బీజేపీ కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను తిరిగి తెలంగాణలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకుంటాం తెలంగాణ వాదులుగా. బీజేపీ ఇక్కడ పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. బీజేపీ వలసవాదానికి మద్దతుగా నిలుస్తుందా లేక తెలంగాణ వాదం వైపు నిలబడుతుందా అనేది ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి కూడా మోడీ అనే అతను చంద్రబాబు నియంత్రణలోనే ఉంటున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా తల్లిని చంపారు, బిడ్డను బతికించారు లాంటి అవమానకర వ్యాఖ్యలు తెలంగాణ పట్ల చేస్తూ వస్తున్నారు.
దాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది అదొక దుస్సంఘటన అన్నట్టుగా బీజేపీ నాయకులు పదే పదే మాట్లాడడం వెనుక మొన్న కూడా తేజస్వి అనే అతను పాకిస్తాన్ ఇండియా విభజన లాగా మాట్లాడాడు ఆయన. వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు భావజాలం ఉంది. చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పునరాక్రమణకు రంగం సిద్ధమవుతున్నది. పైన మోడీ, కింద రేవంత్ రెడ్డి ఈ పని చేస్తున్నారు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా సరే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అంటారు. ఎన్ని కూటమిలు వచ్చినా ఏ విధంగా వచ్చినా చూద్దాం, ఎందుకంటే మారబోతున్నాయి పరిణామాలు కాబట్టి ఎవ్రీ మినిట్ తెలంగాణ పాలిటిక్స్ లో చేంజెస్ కనిపిస్తున్నాయి. అటుపక్క కాంగ్రెస్ యొక్క వైఫల్యాలని తిప్పికొడుతుంది, బీజేపీ ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గా వెళ్తుంది, తెలంగాణ రక్షణ సేన అంటున్నారు. ఇప్పుడేమో కొత్తగా అటుపక్క టీడీపీ కూడా మేము తెలంగాణలోకి ఎంటర్ కాబోతున్నాం అంటున్నారు. కాబట్టి ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి, పార్టీలు బలాలు పుంజుకోవడానికి ఏ విధమైన సమీకరణాలని స్ట్రాటజీలు అమలు చేయబోతున్నారు రాబోయే రోజులు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి క్వశ్చన్ ఎవరు కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.